హలో గైస్, వెల్కమ్ టు యూస్ఫుల్ టాక్స్. ఇవాళ మన ఛానల్ యొక్క ఎపిసోడ్ నెంబర్ 1. సో ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ గురించి ఒక నిమిషం మాట్లాడాలని అనుకుంటున్నాను. మన ఛానల్ పేరు యూస్ఫుల్ టాక్స్. సో ఇట్ ఈస్ ఎ పాడ్కాస్టింగ్ ఛానల్. సో మీకు ఒక డౌట్ రావచ్చు, ఆల్రెడీ చాలా పాడ్కాస్ట్ ఛానల్స్ ఉన్నాయి కదా, సో వై అనదర్ వన్? మన ఛానల్ నేమ్ యూస్ఫుల్ టాక్స్. ద నేమ్ ఇట్స్ ఇట్ సెల్ఫ్ యూస్ఫుల్ టాక్స్. సో మన ఛానల్లో పనికొచ్చేవి మాత్రమే మాట్లాడటం జరుగుతుంది. మిగతా ఛానల్స్ అన్నింటిలో కూడా అనవసరమైన టాపిక్స్ డిస్కస్ చేస్తున్నారు. అండ్ నా కోరిక ఏంటంటే సమాజంలో ఉన్న గొప్ప వ్యక్తులతో, మంచి వ్యక్తులతో, మనకందరికీ ప్రతి స్టూడెంట్కి ఉపయోగపడే వ్యక్తులతో పాడ్కాస్ట్ చేసి వీలైనంత వరకు యూస్ఫుల్ స్టఫ్ ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గరికి చేర్చాలనే నా కోరిక. సో అందుకోసమే ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరిని ఫస్ట్ పాడ్కాస్ట్కి పిలవాలని అందరూ ఆలోచించారు. సో అప్పుడు నాకు ఒక శ్లోకం గుర్తొచ్చింది. గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సో మన పాడ్కాస్ట్కి ఫస్ట్గా గురువుని పిలిస్తే చాలా బాగుంటుంది అని అనిపించింది. సో నా గురువు శ్రీధర్ సార్ని నేను ఈ పాడ్కాస్ట్కి ఇన్వైట్ చేశాను. సో ఇవాళ మన ఎపిసోడ్లో అవర్ ఫస్ట్ గెస్ట్ శ్రీధర్ సార్. శ్రీధర్ సార్ గురించి మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి కూడా ఉండొచ్చు. సో తెలియని వాళ్ళకి శ్రీధర్ సార్ గురించి చెప్తాను, వినండి. శ్రీధర్ సార్ సాఫ్ట్వేర్ టీచింగ్లో 25 years నుంచి ఉన్నారు. సో ఆయన చేతుల మీదుగా చాలామంది కోడింగ్లో ఓనమాలు దిద్ది, అంటే బేసిక్స్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ నేర్చుకుని ఈరోజు ఫ్యాన్ కంపెనీలో కూడా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కొన్ని వేల మంది స్టూడెంట్స్కి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో బేసిక్స్ నేర్పించి వాళ్ళ లైఫ్స్ని చాలా హెల్ప్ చేసిన వ్యక్తి శ్రీధర్ సార్. వెల్కమ్ టు యూస్ఫుల్ టాక్స్ సార్. థ్యాంక్ యూ. సో మా ఫస్ట్ ఎపిసోడ్లో మిమ్మల్ని తీసుకొచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. శ్రీధర్ సార్ ఏంటో మాకు తెలుసు, కానీ ప్రతి స్టూడెంట్కి తెలవాలని చెప్పి ఈ పాడ్కాస్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. సో టీచింగ్ అంటే శ్రీధర్ సార్, శ్రీధర్ సార్ అంటే టీచింగ్. సో శ్రీధర్ సార్ని పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ చేయాలని నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి స్టార్ట్ చేద్దామా సార్? ఓకే సార్, నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నది ఫస్ట్ క్వశ్చన్. శ్రీధర్ సార్ అంటే టీచింగ్. సో నాకు ఒక డౌట్ వచ్చింది. సో ఇదివరకు పాతకాలం రోజుల్లో చాలా మంది బిజినెస్ చేసేవాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు, డబ్బులు లేకపోతే చదువుకున్న వాళ్ళు జాబ్ చేసేవాళ్ళు, కానీ మీరు టీచింగ్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? బేసికల్లీ నేను టీచింగ్ ఎందుకు ఎంచుకున్నాను అంటే, బేసికల్లీ నేను టీచర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. మా మమ్మీ టీచర్, మా డాడీ టీచర్. మా ఇంట్లో 5 members ఉంటారు. మమ్మీ, డాడీ, మాకు ఒక సిస్టర్, నేను, మా బ్రదర్. మా ఫ్యామిలీలో ఉన్న 5 members-కి 5 members మేము టీచింగ్ ఫీల్డ్ మాత్రమే ఎంచుకున్నాం. ఎందుకంటే టీచింగ్ అంటే మా దృష్టిలో అదొక ఉన్నతమైన స్థానం. అంటూ ఉంటారు కదా, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. అంత గొప్పనైనది ఈ టీచర్ ఫీల్డ్ అనేది. అండ్ మాకున్న బిజినెస్ చేస్తే మేము డబ్బులు సంపాదించుకుంటాం, జాబ్ చేస్తే ఒకరు చెప్పిన పని చేస్తాం. కానీ ఒక టీచింగ్ ఫీల్డ్ని ఎంచుకుంటే మా దగ్గర ఉన్న నాలెడ్జ్ అంతా కూడా ఎంతోమంది స్టూడెంట్స్కి ఇచ్చి ఒకరిని 1000 మంది స్టూడెంట్స్లో డెవలప్మెంట్ చూపిస్తాము అని మేము ఈ ఫీల్డ్ ఎంచుకున్నాం. సార్, మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఈ ఇన్స్టిట్యూట్ని మీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే స్టార్ట్ చేశారు కదా, సో ఎలా స్టార్ట్ చేయడం జరిగిందో ఒకసారి మాకోసం. నేను వచ్చేసి బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. మీరు అనుకుంటున్నట్లు నేను కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ని కాదు. నేను బీటెక్ అయిపోయిన రోజుల్లో బ్యాచిలర్గా రూమ్లో ఉండేవాడిని. నాకు ఇన్స్టిట్యూట్ పెట్టాలన్న ఆలోచన రూమ్లో ఉన్నప్పుడు వచ్చింది. నేను ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేసింది రూమ్లోనే. ఆ రోజుల్లో కనీసం కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవు, స్టూడెంట్స్ కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవు. కింద కూర్చోబెట్టి బీటెక్ స్టూడెంట్స్కి నేను మొట్టమొదటి
క్లాస్ స్టార్ట్ చేశాను. అండ్ నేను సి స్టార్ట్ చేసిన రోజు పూర్తిగా నాకు సి రాదు, చెప్పగలను అన్న కేవలం ఒకే ఒక నమ్మకంతో మాత్రమే స్టార్ట్ చేశాను. తర్వాత మా ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకున్నాను, ఎంతో కష్టపడ్డాను. తర్వాత ఈ సి లాంగ్వేజ్లో నేను విజయం సాధించాను. సార్ నిజంగా సర్ప్రైజింగ్గా ఉంది. ఎందుకంటే మీరు సిఎస్సి బ్యాక్గ్రౌండ్ కాదు, కానీ మీరు అంత డేరింగ్గా సి లాంగ్వేజ్ నేను వేరే వాళ్ళకి టీచ్ చేయగలను అన్న కాన్ఫిడెన్స్ మీకు ఎలా వచ్చింది? అండ్ ఒక ఇన్స్టిట్యూట్ని నేను రన్ చేయగలను అని ఎలా అనుకున్నారు? నేను సాధించడానికి కేవలం ఒకే ఒక కారణం, నా పట్టుదల మాత్రమే. ఎంతో మంది స్టూడెంట్స్ అనుకుంటుంటారు నేను ఇది సాధించలేకపోయాను, ప్రాబ్లం ఎక్కడుంది అంటే అక్కడుంది, లేదు ప్రాబ్లం ఇక్కడుంది అని అనుకుంటారు. కానీ మీరు ఒకటి అనుకొని సాధించలేదంటే ఒకే ఒక విషయం, 10 విషయాల గురించి ఆలోచించొద్దు, ఒకే ఒక విషయంలో ప్రాబ్లం ఉంది. ఎక్కడ అంటే నీ సాధనలో ప్రాబ్లం ఉంది. ఇది గ్రహించరు, వేరే ఏదేదో చూపిస్తారు. నీ సాధనలో గనక ఎలాంటి ప్రాబ్లం లేకపోతే 100%గా నువ్వు సాధించగలుగుతావు. నువ్వు ఒకటి సాధించలేకపోయావు అంటే ఒకే ఒక కారణం, నీ సాధనలో ఎక్కడో లోపం ఉంది, ఆ లోపాన్ని సరి చేసుకో. సార్ ఎంతో మందికి మీరు గురువు, సో మీరు ఎక్కడి నుంచి నేర్చుకుంటారు? నిజంగా చెప్పాలి అంటే మా ఫ్రెండ్ నేర్పించాడు నాకు. ఆ రోజుల్లో నాకు సి రాదు, ఇన్స్టిట్యూట్ పెట్టేశాను. నాకు సి రాకుండానే ఇన్స్టిట్యూట్ పెట్టేశాను. అప్పుడు మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఇలా పరిస్థితి ఉంది, ఏం చేయమంటావంటే మా ఫ్రెండ్ అన్నాడు, కాకా నేనున్నాను కదా, నాకొచ్చు కదా అని అన్నాడు. ఆ ఒక్క ధైర్యంతోనే నేను ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను. ప్రతి సండే అతని దగ్గరికి వెళ్ళేవాడిని, అతనితో టీచ్ చేయించుకునేవాడిని. ఈరోజు ఇంత సక్సెస్ఫుల్ పర్సన్ కాగలిగాను అంటే తప్పకుండా ఇందులో అతని భాగస్వామ్యం ఉన్నదని చెప్తున్నాను. సార్ మీరు చెప్పారు ఇప్పుడు బీటెక్ స్టూడెంట్స్కి కూర్చుంటాకి ప్లేసెస్ కూడా ఉండేవి కాదని. సో ఆ ప్లేస్ నుండి మీరు రీసెంట్గా చూసుకున్నట్టయితే కొన్ని వందల మందికి ఒక్కో బ్యాచ్లో ఒక 100 మెంబర్ స్టూడెంట్స్ దాకా ఉండేవాళ్ళు. సో అక్కడ నుండి అక్కడ దాకా ఆ జర్నీ ఎలా సాగింది? ఇక నేను 2000లో స్టార్ట్ చేశాను ఇన్స్టిట్యూట్. కేవలం ఇది ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ ఇచ్చిన ఫీజుతో మాత్రమే స్టార్ట్ చేశాను. ఫస్ట్ బ్యాచ్ చెప్పాను కదా, కింద కూర్చోబెట్టి వాళ్ళు ఇచ్చిన ఫీజుతో ఒక 10 చైర్స్ కొన్నాను, ఒక బోర్డ్ చేయించాను, స్టార్ట్ చేశాను. జీవితంలో మళ్ళీ తిరిగి వెనుకకు చూసుకోలే. తిరిగి చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ అంతా నా ఇన్స్టిట్యూట్ మాత్రమే. 5 పోయారు, 10 మందిని తెచ్చారు, 10 మంది పోయారు, 20 మందిని తెచ్చారు, 20 మంది పోయారు, 40 మందిని తెచ్చారు. ఇలా కుప్పలుగా తీసుకొని వచ్చారు. నేనే రోజు అడ్వర్టైజ్మెంట్ చేయలేదు, పబ్లిసిటీతో మాత్రమే వచ్చారు. ఓకేనా? సో ఒక స్టూడెంట్ వచ్చాడు అంటే నాకు 10,000 మంది స్టూడెంట్స్తో సమానం అతను. అందుకే ఆ ఒక్క స్టూడెంట్లో నాకు కనిపిస్తాడు, 10,000 మంది కనిపిస్తారు. సార్ మీరు ఇనీషియల్గా ఏమైనా హర్డల్స్ ఫేస్ చేశారా? ఐ మీన్ ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేసి ఇంత సక్సెస్ఫుల్ చేయడం నార్మల్ విషయం కాదు. సో ఇనీషియల్గా ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొన్నారా మీరు ఎప్పుడైనా? ఉంటాయి, చెప్పాను కదా. రూమ్లో కింద కూర్చునే ప్లేస్ నుంచి మరి ఒక ఏసీ క్లాస్ రూమ్ని కండక్ట్ చేయడానికి వచ్చాను అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండాలి. నేను ఈరోజు సక్సెస్ఫుల్ పర్సన్ కావడానికి ఒకటి
నాకు సాధించాలన్న కోరిక, రెండోది నా ఫ్యామిలీ సపోర్ట్. ఫ్యామిలీ సపోర్ట్ కనుక చేయకపోతే ఇది సాధించడం అనేది అంత ఈజీ అయిన విషయం కాదు. నేను చెప్తున్నాను, ఒక స్టూడెంట్ 10,000 మందితో సమానం అనుకున్నాను నేను. కానీ రఘు దాన్ని ప్రూవ్ చేసి చూపించాడు. ఒక స్టూడెంట్ని నేను డెవలప్ చేస్తే అతను 10,000 మంది స్టూడెంట్స్ని డెవలప్ చేసి చూపించాడు. అంటే నేను అనుకున్న సిద్ధాంతాన్ని అతను కరెక్ట్ అని ప్రూవ్ చేశాడు. చాలా సంతోషంగా ఉంది. ఫర్ ఆల్ ఆఫ్ యూ డోంట్ నో, రఘు అని సార్ యొక్క స్టూడెంట్. సో రఘు అన్న కూడా నా గురువే. సో ఈరోజు ఆయన కోడ్ విత్ రఘు అనే ఛానల్ని స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. సో దానికి 11,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఎంతో మంది స్టూడెంట్స్కి ఫ్రీగా ఆయన వెబ్ డెవలప్మెంట్ నేర్పించారు. సార్, మీ దగ్గరికి ఎంతో మంది కోడింగ్ నేర్చుకుందామని వస్తూ ఉంటారు. సో దాంట్లో తెలివైన వాళ్ళు ఉంటారు, కొంచెం నేర్చుకుంటాకి కష్టపడే వాళ్ళు ఉంటారు. సో మీరు తెలివైన వాళ్ళకి ఎలా టీచ్ చేస్తారు, కొంచెం నేర్చుకుంటాకి ఇబ్బంది పడే వాళ్ళకి ఎలా టీచ్ చేస్తారు? ఇప్పుడు నా క్లాస్లో ఒక 100 మెంబర్స్ ఉన్నారు. 50% స్టూడెంట్స్కి IQ 100 ఉంది. ఒక 50% స్టూడెంట్స్కి IQ 50% ఉంది. నేను ఎలా ఫీల్ అవుతాను అంటే, అందరికీ కూడా IQ 50% ఉందని ఫీల్ అవుతాను అనేసి IQ 50% స్టూడెంట్స్కి ఎలా టీచ్ చేయాలో అలాగే టీచ్ చేస్తాను. ఇది IQ 50% వాళ్ళకు అర్థమవుతుంది ఈజీగా, అండ్ 100% వాడు కూడా ఈజీగా గ్రాస్ చేసుకోగలుగుతాడు. అండ్ క్లాస్లో ఉన్న 100 మెంబర్స్ని నేను డెవలప్ చేయగలుగుతాను. అండ్ ఒకవేళ కనుక ఒక 1 మెంబరే వచ్చాడు టీచ్ కావాలి అని, IQ 100%గా ఉంది, ఆ లెవెల్లో చెప్తాను, ఆ స్పీడ్లో చెప్తాను. నేను 3 డేస్లో 100 మందికి సి టీచ్ చేశాను. జస్ట్ 3 డేస్లో సి చెప్పాను ఎంతోమందికి. నా దగ్గర ఎంతోమంది నేర్చుకున్నారు 3 డేస్లో సి. బట్ వాళ్ళ IQ పవర్ 100% ఉంటే మాత్రమే అది పాసిబుల్ అవుతుంది. సో ఒకవేళ కనుక IQ పవర్ అంత లేకపోతే నేను స్లోగా టీచ్ చేస్తాను, వాళ్ళని డెవలప్ అయ్యేటట్లు మాత్రం చూస్తాను. ఇప్పుడు మీ అప్రోచ్ నిజంగా చాలా బాగుంది సార్. ఇప్పుడు చూసుకున్నట్టయితే కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ ఇంటర్మీడియట్ కాలేజెస్ కానీ ఉన్నాయి. సో వాళ్ళు ఏంటంటే చదువుకునే వాళ్ళకే చెప్తారు, అంటే ఆ గ్రాస్పింగ్ చేసుకోగలుగుతారు వాళ్ళు. కానీ మిగతా స్టూడెంట్స్ ఉంటారు ఇప్పుడు కొంచెం అర్థం చేసుకుంటే ఇబ్బంది పడేవాళ్ళు. కానీ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పకపోవడం వల్ల అలాంటి స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. సో మీరు ఇంప్లిమెంట్ చేసినట్టు ప్రతి ఒక్కరు ఇంప్లిమెంట్ చేస్తే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ సార్, మీరు ఇప్పుడు మీకు 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో మీరు చూసుకున్నట్టయితే 25 years నుంచి చాలా మారి ఉంటుంది. సో స్టూడెంట్స్ అప్పటికి ఇప్పటికి స్టూడెంట్స్కి డిఫరెన్స్ ఏంటి, అండ్ అప్పటికి ఇప్పటికి మీ టీచింగ్ స్టైల్ ఎలా మారింది? స్టూడెంట్స్లో జనరేషన్లో చాలా చేంజెస్ వచ్చాయి. 25 years బ్యాక్ నా ఇప్పుడు స్టూడెంట్స్కి డబ్బా ఫోన్లు కూడా ఉండేది కాదు. ఈరోజు స్మార్ట్ ఫోన్లు, వాట్సాప్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు, అండ్ కాలేజీకి వెళ్ళినా కానీ కాలేజీలో బెట్టింగులు, లోన్ యాప్లు. ఇప్పుడు స్టూడెంట్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. బెట్టింగ్ యాప్లోనే ఎంతోమంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. మొన్న ఒక స్టూడెంట్ వచ్చాడు, క్లాస్ చెప్తున్నాను, అరే బాబులు ఈ మధ్యన స్టూడెంట్లు చాలా మారిపోయారా, బెట్టింగ్లు ఆడుతున్నారు, ఈ లోన్ యాప్లు అంటున్నారు అంటే వాడు ఏం చెప్పాడో తెలుసా? నాకు ఆన్సరు వస్తుంది. ముఖ్యంగా ఈ యువత ఈజీగా అట్రాక్ట్ అవుతుంది దేనికైనా, ఎందుకంటే వాళ్ళకి అనుభవం చాలా తక్కువ. అండ్ అట్రాక్ట్ చేసే వాళ్ళు ఎప్పుడు వీడు వలలో పడతాడో అని వెయిట్ చేస్తూ ఉంటారు. సో కాలేజీలో ఎంతోమంది మీ పిల్లవాళ్ళ మీద వలలు విసురుతూ ఉంటారు. ఆ వలలో మీ పిల్లవాడు పడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ పైన అండ్ టీచర్స్ పైన కూడా ఉంది. కాబట్టి పేరెంట్సు మరియు టీచర్సు దీనిపైన చాలా కాన్సన్ట్రేట్ చేయాల్సిన
అవసరం ఉంది. ఐటీ ఫీల్డ్లో మీరు ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలనుకుంటున్నారు. మీ లైఫ్ అనే బిల్డింగ్ని కట్టాలనుకుంటున్నారు. ఐటీ ఫీల్డ్లో మీరు ఫస్ట్ చేయాల్సింది మీ బేస్ని స్ట్రాంగ్ చేయండి. మీ సి లాంగ్వేజ్ని ఫౌండేషన్ని మంచిగా వేసుకోండి. సిలో లాజికల్ స్కిల్స్ వస్తాయి, ఒక ప్రోగ్రామింగ్ స్కిల్స్ వస్తాయి. వేరే ఏ లాంగ్వేజ్లో కూడా ప్రోగ్రామింగ్ స్కిల్స్ రావు. ప్రోగ్రామింగ్ స్కిల్స్ అన్ని డెవలప్ అయ్యేవి ఎక్కడి నుంచి? సి లాంగ్వేజ్ నుంచి. వన్స్ సి లాంగ్వేజ్లో కనుక నీకు ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఇంజెక్ట్ అయ్యాయి అంటే, లాజికల్ స్కిల్స్ ఇంజెక్ట్ అయ్యాయి అంటే మిగతా అన్నీ కూడా ఈజీగా అయిపోతాయి. నా దృష్టిలో ప్రోగ్రామింగ్ సైడ్ మీరు వెళ్ళాలనుకుంటే, నన్ను కనుక మీరు సజెషన్ అడిగితే ఒకే ఒకటి ఇస్తాను. ఏంటి? పర్ఫెక్ట్గా సి లాంగ్వేజ్ నేర్చుకో. స్టూడెంట్ అంటాడు, సార్ నాకొచ్చు సార్, నాకొచ్చు. వచ్చా? నిజమా? అయితే నేను టెస్ట్ చేస్తాను. నేను స్టూడెంట్స్కి ఛాలెంజ్ విసురుతున్నాను. నిజంగా నీకు సి లాంగ్వేజ్ తెలిసినట్టయితే నన్ను కాంటాక్ట్ కా. మొబైల్లో కాంటాక్ట్ అవుతావా? వాట్సాప్ వెబ్లో కాంటాక్ట్ అవుతావా? నేను టెస్ట్ చేసి చెప్తాను నీకు ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉందో. వన్స్ నేను కనుక నీ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంది అని చెప్పాను, ఇక నీ లైఫ్లో మళ్ళీ నువ్వు వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు చాలా మంది స్టూడెంట్స్కి ప్రాబ్లం అల్లా సి లాంగ్వేజ్లోనే వచ్చు అనుకుంటారు. అదంతా నిజము కాదు. కాబట్టి మీరు సి లాంగ్వేజ్ ఫౌండేషన్ స్ట్రాంగ్గా వేసుకోండి. ఒకవేళ నిజంగా వచ్చు అంటే నన్ను మొబైల్ ద్వారానో లేదా ఆన్లైన్ ద్వారానో కాంటాక్ట్ కండి. మీ స్కిల్స్ని నేను టెస్ట్ చేసి చెప్తాను. నిజంగా మీకు అన్ని స్కిల్స్ ఉన్నాయా లేవా, లాజికల్లీ మీరు డెవలప్ అయ్యారా, ప్రోగ్రామర్గా మీరు డెవలప్ అయ్యారా. అండ్ ఒకవేళ మీరు కనుక సి కోచింగ్ నేర్చుకోవాలనుకుంటే తప్పకుండా నేను హెల్ప్ చేస్తాను. ఆన్లైన్ ద్వారానైనా లేదా ఆఫ్లైన్ ద్వారానైనా మీకు నేను కోచింగ్ ఇచ్చి మిమ్మల్ని ఒక మంచి ఫౌండేషన్ ఉన్న బేస్మెంట్ని మీకు వేస్తాను. తర్వాత ఆ బేస్మెంట్ పైన ఇక మీరు ఎన్ని ఫ్లోర్లైనా కట్టుకోండి, ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ చాలా మంది ఈ సి బేసే అంట, పైన ఇంకా కొంతమంది కవరింగ్లు. నేను ఎప్పుడూ సేఫ్ సైడ్లో ఉంటాను సార్ అని. ఇది ప్రస్తుతం జరిగే పరిస్థితి. స్టూడెంట్స్ 90% స్టూడెంట్స్ ఈ బెట్టింగ్ యాప్స్లో, లోన్ యాప్స్లో, ఆన్లైన్ గేమ్స్లో ఈ వలలో చిక్కుకపోయారు. అండ్ మొన్న ఒక స్టూడెంట్, నా 25 సంవత్సరాల చరిత్రలో ఈ సంఘటన జరగలేదు. ఏంటంటే ఒక స్టూడెంట్ వచ్చాడు, ఏంట్రా నిన్న రాలేదు క్లాస్కు అని అన్నాను. మందలించాను. నేను అలాగే అప్పుడప్పుడు రాను, నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను. అలా అయితే నీకు సి ఎలా వస్తుందిరా అని అడిగాను. వస్తే వచ్చింది, లేకపోతే ఇంకో ఇన్స్టిట్యూట్ పోతాను అన్నాడు. నా 25 సంవత్సరాల చరిత్రలో ఇలా మాట్లాడిన స్టూడెంట్ని నేను ఎవరిని చూడలేదు. వెంటనే అతని డబ్బులు అతనికి ఇచ్చేసి, నీలాంటి వానికి నేను టీచ్ చేయనురా, వెళ్ళిపో అని నా ఇన్స్టిట్యూట్ నుంచి పంపించారు. ఇలా ఒకప్పుడు
స్టూడెంట్ అంటే ఊరు నుంచి వచ్చేవాడు చాలా భయంతో ఉండేవాడు. అతని దగ్గర విచ్చలవిడిగా డబ్బులు ఉండేవి కాదు. ఎంతో అనుకువతో, ఎంతో భయంతో, భక్తి శ్రద్ధలతో కష్టపడి చదువుకునేవారు. కానీ ఈరోజు స్టూడెంట్స్ డబ్బులు ఎక్కువైపోయాయి, భయము లేదు, భక్తి లేదు, ఏకాగ్రత లేదు, అండ్ సాధించాలన్న కోరిక లేదు. ఒకవేళ సాధించాలనుకున్న స్టూడెంట్కి ఎలా ఉంది అంటే రాత్రికి రాత్రే సాధించాలని ఉంది. అతను కష్టపడలేడు. కానీ దీనివల్ల ఎంతోమంది స్టూడెంట్స్ మరి తన ప్రాణాలను కోల్పోతున్నారు. కాబట్టి పేరెంట్స్ అందరికీ కూడా నేను విన్నపించుకుంటున్నది ఏంటి అంటే, మీ పిల్లవాడు ఏం చేస్తున్నాడు అనే విషయాన్ని మీరు గమనించలేదంటే తీవ్ర పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ పిల్లవాడు ఏ టైంకు లేస్తాడు, ఏ టైంకు చదువుతాడు, ఏ టైంకు తింటాడు, ఏ టైంకు పడుకుంటాడు, ఏ టైంకి మూవీకి వెళ్తాడు, ఒక పూర్తి అవగాహన పేరెంట్స్లోకి రావాలి. ఎప్పుడైతే ఒక పేరెంట్ నేను అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పగలడో ఆ రోజు తన పిల్లవాడు తన కంట్రోల్లో ఉంటాడు. అండ్ మీకు ఫ్యూచర్లో చాలా మంచి జరుగుతుంది. అండ్ నేను రీసెంట్గానే ఒక విషయం విన్నాను సార్. మన స్టూడెంట్ ఒక అతనే బెట్టింగ్ యాప్లో చాలా మనీ పోగొట్టుకుంటున్నాడని తెలిసింది. సో అతనికి ఎందుకట్లా జరిగి ఉంటుంది. అండ్ మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన తర్వాత అతను మారాడు, చాలా మారి అండ్ ఈరోజు జాబ్ కూడా చేస్తున్నాడు. సో అలా బెట్టింగ్ యాప్లో మనీ లాస్ అయిన వాళ్ళకి కానీ, మన రఘు అన్న స్టూడెంట్ కూడా ఒక అతను ఇట్లా బెట్టింగ్ యాప్లో మనీ లాస్ అయ్యి సూసైడ్ చేసుకున్నాడంట. సో అలాంటి స్టూడెంట్స్ ఎవరైతే ఇట్లా బెట్టింగ్ యాప్స్లో కానీ ఇంకా వేరే వేరే విషయాల్లో కానీ డబ్బులు పోగొట్టుకుని కానీ గొడవల్లో ఎత్తుకొని కానీ ఇబ్బంది పడుతున్నారో, సో అలాంటి వాళ్ళకి మీరేం చెప్దాం అనుకుంటున్నారు? ముఖ్యంగా వాళ్ళ గురించి చెప్పాలంటే పేరెంట్స్ గురించి మాత్రమే చెప్పాలి. పేరెంట్స్ తన పిల్లవాళ్ళ పైన కాన్సన్ట్రేట్ ఎక్కువ చేయాలి. ఒకప్పుడు చేయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఒకప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ లేవు. ప్రస్తుత మార్కెట్, ప్రస్తుత వరల్డ్ అలా లేదు. ఎన్నైతే మంచి ఉన్నాయో అన్నీ చెడున్నాయి. దీనివల్ల వైఫై మన ఇంటర్నెట్ వల్ల ఎన్నైతే లాభాలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ నష్టాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఇంటర్నెట్ని కేవలం మంచి కొరకు ఎవరైతే యూజ్ చేసుకుంటున్నారో వాళ్లకు మాత్రమే ఫ్యూచర్లో ఇది మంచి జరుగుతుంది. ఈ ఇంటర్నెట్ని ఎవరైతే చెడుగా యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి. ఎందుకంటే బిల్డింగ్ స్ట్రాంగ్ లేకుంటే మొన్న బెంగళూరులో 5 అంతస్తుల భవనం కూలినట్టు కూలిపోతుంది. కాబట్టి స్టూడెంట్స్కి నేను ఒకే ఒకటి చెప్పేది, పైథాన్ కాదు, జావా కాదు, ఫస్ట్ ముఖ్యం సి, అది నేర్చుకోండి. సార్ ఇప్పుడు మీరు అన్నట్టు సి పర్ఫెక్ట్గా నేర్చుకున్నాం, దాని తర్వాత ఏం నేర్చుకుంటే బాగుంటుంది? ఇప్పుడు చాలా రకాల ఫుల్ స్టాక్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. జావా ఉంది, పైథాన్ ఫుల్ స్టాక్ ఉంది, సో .NET ఉంది. సో వీటి మధ్య ఒక డిఫరెన్స్ ఏంటి? అసలు ఫుల్ స్టాక్ అంటే ఏంటి? ఫుల్ స్టాక్ అంటే ఏం లేదు. ఒకప్పుడు ఫ్రంట్ ఎండ్ డిజైన్ అనేసి సపరేట్గా చేసేవాళ్ళు. HTML, CSS, బూట్ స్ట్రాప్, ఈ జావా స్క్రిప్ట్, సో రియాక్ట్ JS ఈ మధ్య కాలంలో వచ్చినాయి, యాంగులర్, దీంతో ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేస్తాము. వేరాజ్ బ్యాక్ ఎండ్ అంటే ఏదో కంప్యూటర్ లాంగ్వేజ్, ఏదో లాంగ్వేజ్, పైథాన్ లాంగ్వేజ్ ఆర్ జావా. పైథాన్, జావా అనేవి అండ్ Node.js, జావా స్క్రిప్ట్ లో Node.js, వేరాజ్ .NET లో C#. ఇటు ఫ్రంట్ ఎండ్ HTML, CSS, జావా స్క్రిప్ట్, బూట్ స్ట్రాప్,
రియాక్ట్, యాంగులర్ అండ్ బ్యాక్ ఎండ్ పైథాన్, జావా, సి షార్ప్, నోట్ జేఎస్ అండ్ వీటితో పాటు డేటాబేస్ వచ్చేసి ఉండాలి. సో డేటాబేస్లో ఎస్క్యూఎల్, నో ఎస్క్యూఎల్, ఎస్క్యూఎల్లో మై ఎస్క్యూఎల్ లేదా ఒరాకిల్, నో ఎస్క్యూఎల్లో మాంగోడిబి, బ్యాక్ ఎండ్లో సో ఎస్క్యూఎల్, నో ఎస్క్యూఎల్ రెండు నేర్చుకోండి. అండ్ వాటితో పాటు క్లౌడ్లో AWS, అజ్యూర్ ఇవన్నీ కూడా మీకు. అండ్ ఈ మధ్య కాలంలో మైక్రోసాఫ్ట్ సర్వీసెస్ కూడా అడుగుతున్నారు. ఈ మైక్రోసాఫ్ట్ సర్వీసెస్ గురించి కూడా తెలుసుకోండి. ఈ విధంగా ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేసు, క్లౌడ్ ఈ నాలుగిటిని కలిపి ఏమంటారు? ఫుల్ స్టాక్ అని అంటారు. సార్ ఇప్పుడు ఒక ఫ్రెషర్ కి ఇవన్నీ నేర్చుకోవడం అవసరం అంటారా? అదే మరి ఒక కాలేజీకి అండ్ ఒక ఇండస్ట్రీకి మధ్యలో ఉన్న గ్యాప్, ఒక కాలేజీ స్టూడెంట్ లో ఉన్న సిలబస్ కి అండ్ ఇండస్ట్రీకి ఉన్న మధ్య గ్యాప్. అందరూ స్టూడెంట్స్ ఈ గ్యాప్ ని ఫిల్ చేసుకోలేకపోతున్నారు. ఎవరైతే స్టూడెంట్ ఈ గ్యాప్ ని ఫిల్ చేసుకోగలరో వాళ్ళు కంపల్సరిగా సక్సెస్ కాగలుగుతారు. ఎవరైతే స్టూడెంట్ ఈ గ్యాప్ ని ఫిల్ చేసుకోలేని వారు సక్సెస్ కావడం చాలా కష్టం. సార్ ఇప్పుడు అండ్ మార్కెట్లో ఇప్పటి నుంచి ఒక భూమి ఒక హైప్ లా ఉంది డిఎస్ఏ గురించి. ప్రతి ఒక్కళ్ళు డిఎస్ఏ నేర్చుకోవాలనుకుంటున్నారు. అసలు ఆ డిఎస్ఏ అంటే ఏంటి? అండ్ డిఎస్ఏ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి మీరు చేసే హెల్ప్ ఏంటి? డిఎస్ఏ అనేది ఒక అప్లికేషన్. అందరూ డిఎస్ఏ అంటే అదేదో లాంగ్వేజ్ అనుకుంటారు. డిఎస్ఏ అనేది అసలు లాంగ్వేజే కాదు, అది ఒక అప్లికేషన్, అది ఒక ప్రాజెక్ట్ లాంటిది. ఆ అప్లికేషన్ని మీరు బిల్డ్ చేయాలంటే మీకు ఏదో లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. ఎనీ లాంగ్వేజ్. బట్ పైథాన్, జావా ఈ రెండిట్లలో ప్రీడిఫైన్డ్ డాటా స్ట్రక్చర్స్ ఉంటాయి, ఇన్బిల్డ్ డాటా స్ట్రక్చర్స్ ఉంటాయి. వేరే పైథాన్లో దీన్ని డాటా స్ట్రక్చర్స్ ఇన్ పైథాన్ అంటారు, వేరే జావాలో కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అంటారు. కాబట్టి మీరు సి పైథాన్తో డాటా స్ట్రక్చర్స్ చేయడం వల్ల చేయడం అవసరము లేదు, చేయడం వల్ల కూడా అంత లాజికల్ మీరు డెవలప్ కారు. సో ఏది బెటర్ ఆప్షన్? సి ఆర్ C++. మీరు ఈ రెండు లాంగ్వేజెస్ యూజ్ చేసే డాటా స్ట్రక్చర్స్ అప్లికేషన్స్ చేస్తే బాగుంటుంది. ఓకే సార్. అండ్ మోర్ ఓవర్ కళ్యాణ్, నేను రీసెంట్గా డిఎస్ఏ కోర్సుని యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫ్రీగా అందించడం జరిగింది. కొన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేశాము, ప్లేలిస్ట్ కూడా తయారు చేశాము. కాబట్టి ఎవరికైతే డిఎస్ఏ నేర్చుకోవాలంటే మీరు నా ఛానల్ని ఫాలో కండి. కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, మీకు డిఎస్ఏ రావాలి అంటే ఏదో ఒక లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. అప్పుడు మాత్రమే అది పాసిబుల్ అవుతుంది. ఎవరైతే ఏ లాంగ్వేజ్ తెలియదు అన్న వాళ్ళు ఫస్ట్ లాంగ్వేజ్ నేర్చుకోండి. సార్ అండ్ మీ అందరికీ చెప్పేది ఏంటంటే, నేను కూడా సార్ చెప్పిన డిఎస్ఏ లెక్చర్స్ వాచ్ చేశాను, చాలా బాగా చెప్పారు. సో మనందరం కూడా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకున్నాం. సో మన పాడ్కాస్ట్ డిస్క్రిప్షన్లో సార్ యొక్క ఛానల్ లింక్ పెడతాం. సో డెఫినెట్లీ వాచ్ చేయండి. డిఎస్ఏ ఉన్న వాళ్ళందరూ కూడా ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ రిసోర్స్ ఫర్ యూ ఆల్. అండ్ సార్ నేను ఇంకో విషయం అడగాలనుకుంటున్నాను. మన ఇండియన్ ఇన్నోవేషన్ హబ్ అని చెప్పి మన ఇన్స్టిట్యూట్లో December 4th ఓపెనింగ్ జరుగుతుంది. సో ఇదంతా ఎలా స్టార్ట్ అయింది? సో SVGI అని మీ స్టూడెంట్ రఘు స్టార్ట్ చేశారు. సో ఆయన మీ స్టూడెంటే కావచ్చు, కానీ ఆయన జాబ్ చేసుకుని చాలా గ్యాప్ వచ్చేసింది కదా. సో మళ్ళీ మీతో ఎలా ఆయన కనెక్ట్ అయ్యారు? ఈ SVGI, SAIT ఎలా కొలాబరేట్ అయ్యి ఇప్పుడు
ఇండియన్ ఇన్నోవేషన్ హబ్ ఎలా స్టార్ట్ చేస్తుంది? నిజంగా చెప్పాలంటే ఇది ఒక ఎస్విజిఐ స్టూడెంట్ ఎవరైతే సబ్స్క్రైబర్ ఉన్నారో ఆ సబ్స్క్రైబర్ ద్వారానే ఇదంతా జరిగింది. ఒక స్టూడెంట్ నా దగ్గరకు వచ్చేసి, మీ స్టూడెంట్ ఇలా చెప్తున్నాడు, ఎంతో మందికి ఆన్లైన్లో ఫ్రీ కోర్సెస్ చెప్తున్నారు, ఎంతో మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, సో ఆ ఛానల్ చూసి నేను మీ దగ్గరకు వచ్చాను అని చెప్పాడు. నేను వెంటనే అతని ద్వారా ఆ ఛానల్ గురించిన డీటెయిల్స్ తెలుసుకొని, సో రఘుని కాంటాక్ట్ అయ్యి, చాలా మంచి పని చేస్తున్నావు రఘు, నువ్వు చేసే పనులకు నేను కూడా హెల్ప్గా ఉంటా, మనమిద్దరం కలిసి ఎంతో మంది స్టూడెంట్స్లో లైఫ్లో వెలుగు నింపుదాం, మనవంతుగా మనం సహాయం చేద్దాం. స్టూడెంట్స్ స్వీకరిస్తారా స్వీకరించరా మనకు అవసరం లేదు. మనం ఏమీ ఆశించకుండా 10 మంది స్టూడెంట్స్ని డెవలప్ చేయడానికి మనం ప్రయత్నాలు కొనసాగిద్దాము అని ఈ ఇండియన్ ఇన్నోవేషన్ హబ్ రేపు 4th స్టార్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఎవరైనా కనుక మా సేవలు అందుకోవాలనుకుంటే అండ్ మీ పార్టిసిపేషన్ ఈ ఇన్నోవేషన్ హబ్లో ఉండాలనుకుంటే అంటే రమ్మని చెప్పడం లేదు, ఎక్కడైనా సరే మీరు ఈ సాఫ్ట్వేర్ లాంగ్వేజెస్ని నెగ్లెక్ట్ చేయకండి, మీ లైఫ్ని రిస్క్లో పెట్టుకోకండి. ఎంతో మంది స్టూడెంట్స్, చాలా మంది స్టూడెంట్స్ చూశాను, 50% స్టూడెంట్స్ నాన్ ఐటీ జాబ్స్ కూడా ఎంచుకుంటున్నారు. ఏదో ఒకటి చేయాలి కదా, ఇంట్లో అడుగుతున్నారు ఏం చేస్తున్నావు అని, ఎంతో కొంత మనీ వస్తుంది కదా అని చాలా మంది స్టూడెంట్స్ నాన్ ఐటీ జాబ్స్ కూడా చేస్తున్నారు. కానీ ఒక 3-4 ఇయర్స్ తర్వాత మీకు తెలుస్తుంది మీరు ఎంత తప్పు చేశారు. అప్పుడు రియలైజ్ అవుతారు, అరే నేను తప్పు పని చేశాను, నేను ఐటీ జాబ్కి వెళ్తే బాగుండు కదా అని. అలా ఎంతో మంది స్టూడెంట్స్ నా దగ్గరికి వస్తారు, సార్ నేను 3 ఇయర్స్ నుంచి నాన్ ఐటీలో ఉన్నా, ఐటీకి షిఫ్ట్ కావాలనుకుంటున్నా. అలా చాలా మంది వస్తారు. కాబట్టి మీరు ఆ మిస్టేక్ చేయకుండా ఇప్పటి నుండే కొంత లేట్ అయినా కానీ ఐటీ వైపే మీరు వెళ్ళడానికి ట్రై చేయండి, మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. సార్ ఒక చిన్న పర్సనల్ క్వశ్చన్. సో మేడం వల్ల తెలిసింది ఏంటంటే మీకు నెక్స్ట్ రోజు పెళ్ళి అయితే ఆ ముందర రోజు కూడా క్లాస్ చెప్పారండి. సో మీరు స్టూడెంట్స్కి ఇచ్చే ఇంపార్టెన్స్ అక్కడ తెలుస్తుంది. సో మీరు పర్సనల్ లైఫ్ని అండ్ ఒక ఈ కోచింగ్ని రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఇక అది చెప్పాలంటే మా ఫ్యామిలీ నాకు ఇచ్చిన సహకారమే అని చెప్పుకోవచ్చు. అందుకే నేను ఫస్ట్లో కూడా చెప్పాను, నేను ఇంత సక్సెస్ఫుల్ కావడానికి కారణం ఏంటి అంటే నేను సాధించాలన్న కోరిక అండ్ నా ఫ్యామిలీ వాళ్ళు నాకు చేసిన సహకారం మాత్రమే ఇదంతా సక్సెస్ఫుల్ కావడానికి గల కారణం. అండ్ సార్ మీరు చూసుకున్నట్టయితే 25 ఇయర్స్ ఆఫ్ జర్నీ, ఈ 25 ఇయర్స్లో మీరు హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే కళ్యాణ్ ఒక 25,000 హ్యాపీయెస్ట్ మూమెంట్లు ఉన్నాయి కళ్యాణ్, 25,000 హ్యాపీయెస్ట్ మూమెంట్లు ఉన్నాయి. ఎందుకంటే నేను ఒక స్టూడెంట్ సి లాంగ్వేజ్ నేర్చుకుంటే అప్పుడు ఫీల్ అవుతాను హ్యాపీయెస్ట్గా. మరి నేను 25,000 మందికి నేర్పించాను అంటే నాకు 25,000 హ్యాపీయెస్ట్ మూమెంట్లు ఉన్నాయి. నాకు హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఒక్కటే, నా స్టూడెంట్ సి లాంగ్వేజ్ నేర్చుకున్నాడో అంతకు మించిన సంతోషం మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు కళ్యాణ్. సార్ బెస్ట్ స్టూడెంట్స్ అంటూ ఎవరైనా ఉన్నారు సార్? బెస్ట్ స్టూడెంట్స్ అంటూ కొంతమంది లేరు కళ్యాణ్, 25,000 మంది నా బెస్ట్ స్టూడెంట్లే అని చెప్పుకోవచ్చు. నా ప్రతి స్టూడెంట్ నా బెస్ట్ స్టూడెంటే, అందుకే ఈరోజు అందరూ సక్సెస్ఫుల్ అయ్యారు. సార్ మీరు చూసుకున్నట్టయితే 25 ఇయర్స్ ఆఫ్ జర్నీ, ఎప్పుడైనా ఈ 25 ఇయర్స్లో ఇంకా ఆపేద్దాం కోడింగ్ ఎందుకురా మనకి అన్న ఎప్పుడైనా మీకు అనిపించిందా?
అప్పుడప్పుడు అనిపిస్తుంది, బట్ ఇంకా ఎందుకు టీచ్ చేస్తాను అంటే నా కొరకు ఒక స్టూడెంట్ అయినా రాకపోతాడా, నేను ఇంకొక లైఫ్ అయినా డెవలప్ చేయలేకపోతానా అన్న కేవలం ఒకే ఒక నమ్మకంతో ఇన్స్టిట్యూట్ నేను కంటిన్యూ చేస్తున్నాను. ఏ రోజైతే నాకు నీ కోసం ఒక్క స్టూడెంట్ కూడా రాడు అన్న నమ్మకం వచ్చిందో ఆ రోజును నా టీచింగ్ స్టాప్ చేసేస్తాను. సార్, మీరు చూసుకున్నట్టయితే ప్రతిరోజు ఇన్స్టిట్యూట్కి వస్తారు. ఎందుకంటే నాకు తెలిసిన దాని ప్రకారం మీరు ఫైనాన్షియల్గా థాట్ కాదు ఇది. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్కి శ్రీధర్ సార్ ఫీజు తీసుకోకుండా చెప్పారు. సో మనీ అనేది ప్రయారిటీ కాదు. సో ప్రతిరోజు వచ్చి ఎవరు వచ్చినా రాకపోయినా వచ్చిన స్టూడెంట్స్కి మీరు టీచ్ చేస్తున్నారు. సో మీ మోటివేషన్ ఏంటి? చెప్పాలంటే కళ్యాణ్, నా స్టూడెంటే నా మోటివేషన్. నా స్టూడెంట్ ఎవరైనా వస్తారేమో, ఎవరికైనా నేను హెల్ప్ చేయాలేమో, ఇన్స్టిట్యూట్కి వస్తారేమో అన్న కేవలం నమ్మకంతో మాత్రమే ప్రతి రోజు ఇక్కడికి రావడం జరుగుతుంది. అండ్ ప్రతి స్టూడెంట్ని డెవలప్ చేయాలనేది నా కోరిక. సరే, మీరు చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు ఈ పాడ్కాస్ట్ ద్వారా. అండ్ ఫైనల్గా నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. స్టూడెంట్స్కి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? ఫస్ట్ సి నేర్చుకోండి. పర్ఫెక్ట్గా మీకు ఏమైనా డౌట్ ఉంటే అందులో నాకు కాల్ చేయండి. సార్, నేను సి నేర్చుకున్నాను, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు అర్థం కాలేదు, చెప్పండి, నేను చెప్తాను. ఇండివిజువల్ డౌట్స్ అయినా మీరు సి నేర్చుకున్న తర్వాత ఒకసారి నాకు ఇంటర్వ్యూ ఇవ్వండి. మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నారా లేదా నేను డిసైడ్ చేస్తాను. ఎందుకంటే మీకు కావాల్సింది స్ట్రాంగ్ ఫౌండేషన్. మీ ఇంటర్వ్యూకి ఏదో అమౌంట్ పే చేయాల్సిన అవసరమేమీ లేదు. వన్స్ నేను కనుక డిసైడ్ చేశాను మీరు సిలో పర్ఫెక్ట్, మీరు ముందుకు వెళ్ళండి, ఇక దూసుకెళ్ళండి. నెక్స్ట్ C++ నేర్చుకో. ఎందుకంటే ఊప్స్ ప్రిన్సిపల్స్ మెయిన్గా స్టార్ట్ అయ్యే ఎక్కడో తెలుసా? C++లో. C++ అంత డెప్త్గా నేర్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ ఊప్స్ ప్రిన్సిపల్స్ నేర్చుకోండి C++ ద్వారా. తర్వాత ఇక మీరు పైథాన్ సైడ్ వెళ్తారా, జావా సైడ్ వెళ్తారా, .NET సైడ్ వెళ్తారా అనేది, అండ్ Node.js వైపు వెళ్తారా అనేది మీ ఇష్టం. అండ్ ఎటువైపు వెళ్ళినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ ఎండ్ డిజైనింగ్ కూడా స్టార్ట్ చేయండి. HTML, CSS, JavaScript, React, Angular, ఏదో ఒకటి, రియాక్ట్ యాంగులర్లో ఏదో ఒకటి ఫస్ట్ అయితే ఫ్రంట్ ఎండ్ డిజైనింగ్ చేసుకుంటూ బ్యాక్ ఎండ్ స్టార్ట్ చేయండి. పైథాన్ ఆర్ Node.js ఆర్ జావా ఆర్ C# ఏదో ఒకటి. ఇవి అయిపోయిన తర్వాత బ్యాక్ ఎండ్ ఇవి తర్వాత డేటాబేస్ల వైపు కాన్సన్ట్రేట్ చేయండి. SQL యాజ్ వెల్ యాజ్ NoSQL, MySQL, MongoDB అటువైపు కాదు. మీకు బ్యాక్ ఎండ్ వచ్చు, ఫ్రంట్ ఎండ్ వచ్చు, తర్వాత ఏంటి డేటాబేస్ వచ్చు. ఫ్రంట్ ఎండ్ అయిపోయింది, బ్యాక్ ఎండ్ అయిపోయింది, డేటాబేస్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏం చేస్తారు? క్లౌడ్ ఒక్కటి, క్లౌడ్ కొంచెం నేర్చుకోండి. వీటన్నిటిని యూజ్ చేస్తూ ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేయండి. అప్పుడు మీకు నాలెడ్జ్ వస్తుంది. ఒకవేళ మీరు ప్రాజెక్ట్ బిల్డ్ చేయలేకపోతే సో ఈ నాలెడ్జ్తో ఇన్నోవేషన్ హబ్కు రండి. సో ఇక్కడ మేము గైడ్ చేస్తాము, హెల్ప్ చేస్తాము. తప్పకుండా మీరు డెవలప్ అవుతారు. అండ్ మోరోవర్ నేను చెప్పేది ఏంటి అంటే ఎక్కడో కూర్చొని ఇవన్నీ నేర్చుకోమని చెప్పట్లేదు.
అవసరం ఉంటే ఇవన్నీ కూడా మీరు ఏం చేయొచ్చు, ఇన్నోవేటివ్ హబ్ లో కూర్చొని నేర్చుకోవచ్చు. మీరు వన్స్ ఇక్కడికి వస్తే కదా మేము హెల్ప్ చేసేది. మీరు ఇక్కడికి వస్తే కదా మీరు ఏం చేయాలో అని మేము చెప్పేది. ఎక్కడో ఊర్లో కూర్చొని వీడియోలు చూస్తే అయిపోతుందా? వీడియోలతో చూస్తే పని అయిపోతుందంటే బాగానే ఉంటుంది. విజిట్ చేయండి మమ్మల్ని. తప్పకుండా మీ లైఫ్కి ఇన్నోవేటివ్ హబ్ అనేది మంచి ఫ్యూచర్ని ఇస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సార్ మీరు చెప్పారు కదా ఇప్పుడు ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్ ప్రాజెక్ట్స్. సో ఇవన్నీ చేస్తాకి ఎంత టైం పట్టచ్చు అని అంటారు? ఒక 4 to 6 months పడుతుంది అంత. ఎందుకంటే ఇలా చెప్తే అలా సి వచ్చేస్తుంది అంటే అందరూ నేర్చేసుకుంటారు. ఐటీ అంటే అంత ఈజీ ఏమీ కాదు. స్టూడెంట్ అనుకున్నంత ఇలా చదివేస్తే అలా వచ్చేస్తే ఐటీ జాబ్ వచ్చేస్తే ప్రతి ఒక్కడు ఐటీ అయిపోతాడు. పేషెన్సీ ఉండాలి, డెడికేషన్ ఉండాలి, హార్డ్ వర్క్ చెయ్యాలి. అప్పుడు మాత్రమే మీరు సాధించగలరు. మీలో హార్డ్ వర్క్ నేచర్ లేదు, మీలో పేషెన్సీ లేదు, మీరు సాధించాలన్న కోరిక ఉండాలి, తపన. అప్పుడు మాత్రమే మీరు సాధించగలుగుతారు. సార్ చాలా థ్యాంక్స్ సార్, చాలా మంచి ఇన్పుట్స్ ఇచ్చారు. సో చాలా హ్యాపీగా ఉంది ఈ ఇంటర్వ్యూకి మీరు వచ్చినందుకు. థ్యాంక్ యూ. అండ్ ఎండ్ ఆన్ ఏ గుడ్ నోట్, సార్ చెప్పిన పాయింట్స్ అన్ని మీరు మీ లైఫ్లో అమలు చేయండి. సార్ యొక్క ఛానల్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి, వీడియోస్ వాచ్ చేయండి. అండ్ కోడింగ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు సార్ని ఫాలో అవ్వండి, మంచి ఇన్పుట్స్ వస్తాయి. మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ తప్పకుండా మన ఛానల్ని ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ స్టే ట్యూన్, ఇంకా మరిన్ని కొత్త పాడ్కాస్ట్లు మీ ముందుకు తీసుకొస్తాను. చాలా మంచి వ్యక్తులు, ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్తో మీ ముందుకి నేను వస్తాను. సైనింగ్ ఆఫ్, కళ్యాణ్.